తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. నీట్ ఎగ్జామ్ అనేది రద్దు చేయడం జరిగింది. దేని మూలంగా? పేపర్ లీక్ అవ్వడం ద్వారా. అది మహారాష్ట్ర నాసిక్లో ప్రింటింగ్ ప్రెస్లోనే లీక్ అయ్యింది అని అంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? దీనివల్ల ఎంతమంది స్టూడెంట్స్ డిప్రెషన్కి గురై ఉంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎంతగా శ్రమించి ఉంటారో మనం మాటలో చెప్పలేము. మరి ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ నీట్ పేపర్ లీక్ అవ్వడం ఇది మొదటిసారేం కాదు, గతంలో కూడా జరిగింది. మరి ఎక్కడుంది లోపం? స్టూడెంట్స్ ఏం చేయాలి? వారి యొక్క కెరియర్ నిర్ణయించేటటువంటి ఈ నీట్ ఎగ్జామ్లో ఉన్న సీట్లు కూడా చాలా లిమిటెడ్. ఎంతోమంది లక్షలాది స్టూడెంట్స్ మధ్య పోటీ ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో స్టూడెంట్స్ ఏం చేస్తే వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది, ఏం చేద్దాం, పేరెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఆలోచిస్తున్నటువంటి తరంలో ఐ డ్రీమ్ స్టూడియోలో మన దగ్గరకు వచ్చేసారు సీనియర్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఎడ్విన్ కే దాసి గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి నీట్ పేపర్ రద్దయింది, నెక్స్ట్ ఏం చేయాలి, లక్షలాది మంది యొక్క స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణంలో వారి యొక్క సలహాలు సూచనలు విందాం. నమస్తే అండి. హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది రద్దయింది. ఎంతమంది యొక్క స్టూడెంట్స్ని ఎక్కడ అంటే మనము ఎటు కాని పరిస్థితుల్లో వదిలేసిన ఫీలింగ్ వస్తుంది. అది చదువుకున్న crossroads, all the students and all the aspirants are at crossroads again. ఇది అంటే ఒక నెవర్ ఎండింగ్ సినిమా లాగా అయిపోయిందమ్మా, అంటే సీరియల్ లాగా అయిపోయింది. 2017లో అయింది, 19లో అయింది, 22లో అయింది, 24లో అయింది, మళ్ళీ 26. అంటే ఇక ఒక సర్కిల్ అవుతుంది. అసలు ఎందుకు మళ్ళీ మళ్ళీ నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది ఎందుకు? లోపంలో, సిస్టంలో ఏమైనా లోపం ఉందా? ఏంటి అసలు? ఎక్సెప్ట్ ఎంబీబీఎస్ ఏ పేపర్ లీక్ కావట్లేదు చూడము. మరి జేఈ పేపర్ లీక్ కావట్లేదు, ఐఏఎస్ ఐపీఎస్ పేపర్స్ లీక్ కావట్లేదు, ఏది లీక్ కావట్లేదు. మరి ఇది ఎందుకు లీక్ అవుతుంది అంటే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ క్రేజ్ ఫర్ ద సబ్జెక్ట్. అంతే, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో, పర్పెటర్స్ ఎవరైతే దీన్ని చేస్తున్నారో, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిస్టమ్ ఫెయిల్యూర్ సిస్టమ్ని, లేకపోతే సిస్టమ్ను ఫెయిల్ చేస్తున్నారు. ఫెయిల్యూర్ సిస్టమ్ తోటి దే ఆర్ క్యాషింగ్ ఆన్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఈ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇట్స్ అ మాఫియా. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. అగైన్ ఐఎమ్ సేయింగ్ 22లో జరిగింది, 17లో జరిగింది, 18లో జరిగింది. స్టిల్ దే ఆర్ లెర్నింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ అగైన్. ఇవాళ ఏమి ఫస్ట్ టైం కాదు, లేకపోతే ఇవాళ నిన్న మొన్న కొత్తగా స్టార్ట్ అయింది కాదు. సో ఏంటంటే మన లెసన్స్ ఇంకా మనం నేర్చుకోలేదా అనే అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా క్రిమినల్స్ ఆర్ వెరీ ఫాస్టర్ దాన్ వాట్ యూ థింక్. షార్ట్ కట్స్. ఇప్పుడు ఎక్కడ లీక్ అయిందమ్మా ఈ పేపర్? ఎక్కడ లీక్ అయింది? నాసిక్లో లీక్ అయింది. మహారాష్ట్ర నుంచి ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో అక్కడి నుంచి లీక్ అయింది. తర్వాత రాజస్థాన్కి వచ్చింది, తర్వాత వేరే స్టేట్స్కి వచ్చింది, అన్ని స్టేట్స్కి స్ప్రెడ్ అయింది. కానీ ఏదైతే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? 8th రోజు 9th రోజు తెలిసింది. 12th రోజు పేపర్ ఇది చేసినారని చెప్పేసి దాన్ని మేము దీన్ని చేసినాము, టెస్ట్ రద్దు చేస్తున్నాము, మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేస్తున్నాము అని అన్నారు. ఎంత కూల్గా మాట్లాడినారమ్మా. ఇప్పుడు పేపర్ సర్క్యులేట్ అయింది, ఎగ్జామ్ అయిపోయే వరకు పేపర్ సర్క్యులేట్ అయితేనే ఉంది. May 3కి ఎగ్జామ్ నడిచింది. దాంట్లో అవుట్ ఆఫ్ 400 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ అవి సేమ్ క్వశ్చన్స్ దాంట్లో మ్యాచ్ అయినాయి. మై గాడ్. గెస్ పేపర్ అని చెప్పేసి వాళ్ళు సర్క్యులేట్ చేసినారు మెయిన్ పేపర్లో. అది ఏదైతే వీళ్ళు పేపర్ లీక్ చేసినారో ఆ పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లనే రిలీజ్ చేయకుండా దాన్ని గెస్ పేపర్ అని రిలీజ్ చేసేసి వీళ్ళు 80 క్వశ్చన్స్ ఫ్రమ్ బయాలజీ, 45 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంకొక సబ్జెక్ట్ నుంచి తీసుకొని దీంట్లో మ్యాచ్ చేసినారు. సో వీళ్ళు ఎప్పుడైతే పేపర్ లీక్ అయ్యి వీళ్ళకి న్యూస్ తెలిసిందో, ఫస్ట్ విజిల్ బ్లోవర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు? రాజస్థాన్ నుంచి ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చినారు పోలీస్ కంప్లైంట్. పోలీసు వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు దాన్ని ఇచ్చేయలేదు, ఏమీ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే ఇది అభిషేక్ సింగ్కి లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిసిందో, వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు తీసుకొని వచ్చేసి రెండు కంపేర్ చేసినారో అప్పుడు దే గాట్ టు నో దట్ పేపర్ హ్యాస్ బీన్ లీక్డ్. సో అన్ని రోజులు మన సిస్టమ్ ఏం చేస్తుంది, లేకపోతే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వచ్చిందమ్మా? వ్యవస్థలో వచ్చిందా లేకపోతే వ్యక్తులతో వచ్చిందా? ఇప్పుడు వాళ్ళు ఏదో షార్ట్ కట్లో డబ్బులు సంపాదిద్దాము వీళ్ళు కరెక్టే. మా పేపర్ మీకు ఎక్కడ సర్క్యులేట్ చేసినారు? వాట్సాప్లో, మెసెంజర్లో, టెలిగ్రామ్లో, దీంట్లో అప్లోడ్ చేసినారు, పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేసినారు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత ఛాతి విరుచుకొని మేము ఫుల్ ప్రూఫ్గా లేకపోతే ఎర్రర్ ప్రూఫ్గా మేము కండక్ట్ చేస్తాము, జీరో దీంతో మేము ఎర్రర్ తోటి మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి
వీళ్ళు అన్నం చేసిన వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? పేపర్ సర్క్యులేట్ అవుతా ఉంది, నో బడీ హ్యాస్ ద క్లూ. వాట్స్ ద యూజ్ చెప్పండి? ఇప్పుడు మీరు అంత ఫుల్ ప్రూఫ్గా ఇంత ఇది చేసినారన్నారు, దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ శ్రమ ఉందమ్మా? ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు అదే అడిగినారు, మీరు ఇంతకుముందు ఆ క్వశ్చన్ అడిగినారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా. ఎంతమంది శ్రమ అమ్మా? ఇప్పుడు ఒక స్టూడెంట్ లాంగ్ టర్మ్ కోచింగ్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వేరే స్టేషన్లో ఇప్పుడు కోటాలో పోయి కోచింగ్ తీసుకునే వాళ్ళు, లేకపోతే రాజస్థాన్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్సెప్ట్ ఇంజనీరింగ్కున్న దీనికి తప్ప కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మిగతా ఏ టెస్ట్ మిగతా దేనికి లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి మీరు ఎందుకు తీసుకోరు? మీకు టెస్ట్ కండక్ట్ చేయడం చేతగానప్పుడు వాట్స్ ద యూజ్? ఇప్పుడు 22,79,000 స్టూడెంట్స్ హ్యావ్ అప్లైడ్. దేవ్ మన వాళ్ళు ఎగ్జామ్ రాసినారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయినారు. పోనీ మరి ఎగ్జామ్ ఏమన్నా మీరు అంటే చాలా క్లెవర్గా కండక్ట్ చేసినాం అనుకుంటారు. బటన్లు చెక్ చేస్తున్నారు, ఇయర్ రింగ్స్ చెక్ చేస్తున్నారు, హెయిర్ చెక్ చేస్తున్నారు, ఇవి తీసుకురావద్దు అంటున్నారు, గ్యాడ్జెట్స్ తీసుకురావద్దు అంటున్నారు. 1 minute 1 minute లేట్ అని మేము ఎగ్జామ్ మేము అలో చేయమని అంటున్నారు. ఇవన్నీ కండిషన్స్ బాగానే, మరి అసలు సిస్టంలో ఫెయిల్యూర్ మీకెందుకు? మీ దగ్గర సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మరి మీరు ఎందుకు పనిష్మెంట్ తీసుకోరు? బట్ దీనికి పనిష్మెంట్ స్టూడెంట్స్ పే చేయాల్సి వస్తుంది, పేర్ చేయాల్సి కూడా వస్తుంది కదమ్మా. ఇప్పుడు సరే మేము టెస్ట్ కండక్ట్ చేయడానికి మేము అమౌంట్ తీసుకోలేదు అని అంటున్నారు, తీసుకోరు. కానీ హూస్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్, హూస్ గోయింగ్ త్రూ ద మెంటల్ ఆగనీ? ఇప్పుడు దీనికి ఎంత? ఇప్పుడు పేరెంట్స్కి స్ట్రెస్సే, ప్లస్ స్టూడెంట్స్కి స్ట్రెస్సే, ప్లస్ ఇవాళ మీరు రాసినంత మీరు పర్ఫెక్ట్గా నెక్స్ట్ టైం రాస్తారని గ్యారంటీ లేదు. దట్ ఈస్ వన్ థింగ్ అమ్మా. ప్లస్ సెకండ్ టైం మీరు ఇట్లానే టెస్ట్ మళ్ళీ ఫుల్ ప్రూఫ్గా కండక్ట్ చేస్తారని గ్యారంటీ ఏంటి? ఎవరన్నా అష్యూరెన్స్ ఇవ్వగలరా? 24లో జరిగిన పేపర్ లీక్కి సిబిఐ వాళ్ళు మొన్న ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, ఇంతవరకు ఎవరికి ఒకరికి కన్విక్షన్ రాలేదు. ఇప్పుడు దీంట్లో ఏదో జరుగుతుందని చెప్పేసి గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకటి యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఒకటి షార్ట్ కట్ మనీకి లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్లో ఇప్పుడు హార్డ్ వర్క్ చేసేవాడికి తెలుస్తుందమ్మా దాని హార్డ్ వర్క్ ఏంటో. ఒక స్టూడెంట్ ఆల్ ద వే హీ ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు రాజస్థాన్ టు బై ద పేపర్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 28 lakhs అమ్మా. 5,000 పేపర్ కొన్న వాళ్ళు ఉన్నారు, 28 lakhs పేపర్ కొన్న వాళ్ళు ఉన్నారు, 30 lakhs పేపర్ కొన్న వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆ మెడికల్ సీట్కు ఉన్న క్రేజ్, పోనీ మన దగ్గర ఉన్న సీట్లు ఎన్ని అవైలబిలిటీ ఎంత ఉంది? 1 lakh సీట్స్. ఇప్పుడు కొంచెం సంఖ్య పెంచారు అని విన్నాము, బట్ వాటెవర్ ఇట్ ఈస్ అమ్మా. ఇప్పుడు ఒకటి మీ దగ్గర టెస్టింగ్ కండక్టింగ్ ఏజెన్సీస్ కరెక్ట్ లేనప్పుడు, మీ దగ్గర మీకు అంత కెపాసిటీ లేనప్పుడు ఆప్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంతేగాని ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ లైఫ్ నాశనం చేస్తున్నారు కదా. ఎంతోమంది స్టూడెంట్స్ మేము ఏంటంటే ఓన్లీ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అనే అంబిషన్ తోటి ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారమ్మా. 2-3 సార్లు టెస్ట్ రాసిన ఉన్నాళ్ళు. ఇప్పుడు ఒకసారి టెస్టింగ్ ఒకసారి అంటే దీంట్లో రాలేదు అంటే ఇంకా నేను ఐ షుడ్ పుట్ ఇన్ మై ఎఫర్ట్స్, లేకపోతే ఐ షుడ్ పుట్ మై ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి దిల్ మీద తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఇదొకటి అంటే స్ట్రెస్ ఒకటే కాదు, మోరల్గా కూడా వాళ్ళు చాలా లో అవుతారమ్మా. ఏంటంటే ఇట్లా ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ బీన్ గోయింగ్ అని, ఇవాళ ఏం ఫస్ట్ టైం జరిగింది కాదు, ఇంకా నెక్స్ట్ టైం కూడా మాకు గ్యారంటీ ఏముందని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారమ్మా పిల్లలు. అది ఇట్స్ వెరీ రాంగ్. అంటే దానికి మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ, లాస్ట్ టైం జరిగింది మినిస్టర్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఎవరు రిజైన్ చేయలేదు. అంటే ఏంటంటే ఇట్స్ అ సిస్టమ్ ఫెయిల్యూర్ అమ్మా రేచల్, సిస్టమ్ ఫెయిల్యూర్. ప్లస్ ఏంటంటే షార్ట్ కట్ మనీ, ఈజీ మనీ. సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా మీరు చెప్పండి, సిస్టమ్ ఇలా ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క సిటిజన్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తే బెటర్ ఉంటుంది అంటారు? మున్ముందు ఈ సిచ్యువేషన్ మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వద్దంటే ఏం చేద్దాం? ఇప్పుడు మనిషికి ఆశకు అంతు లేదు రేచల్. ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా నీకు ఎంత కావాలో అంతే తింటావు, కానీ అంతకన్నా ఎక్కువ తినలేవు. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో పోయి నేను డాక్టర్ కావాలి, రేపు ఆ డాక్టరే జనాలకి ఏం సేవ చేస్తాడమ్మా? చంపుతాడు, జనాలు చంపుతారు. కానీ ఇప్పుడు ఇట్లా పేపర్లు కొనుక్కొని వచ్చేసి డాక్టర్లు అయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏమన్నా డాక్టర్ కాగలరా? లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా ఇప్పుడు ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ప్లస్ మైండ్లో ఏముండదు. బేసికల్గా ఏంటంటే నా కొడుకును డాక్టర్ చేయాలా, డాక్టర్ చేస్తే ఇంకొక డాక్టర్ను నా కొడుకు పెళ్లి చేసుకుంటే వాడు పెద్ద డాక్టర్ అవుతాడు, లేకపోతే సొసైటీలో ఒక స్టేటస్ అని. కానీ ఇది షార్ట్ కట్ మెథడ్ కదమ్మా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఫాల్ట్ ఇది. ఇప్పుడు కొడుకు పోయి నేను ఎంబీబీఎస్ క్వశ్చన్ పేపర్ కొనుక్కుంటా అంటే ఒక తండ్రి 28 లక్షలు ఇచ్చిండంటే మరి ఆ తండ్రిని అందామా లేకపోతే కొడుకుని అందామా చెప్పండి? అంటే ఆ సబ్జెక్ట్ మీద ఉన్న క్రేజ్ అట్లుంది, లేకపోతే ఆ సబ్జెక్ట్కి అంత డిమాండ్ ఉంది. దట్స్ ఓకే, ఫైన్, ఐ డూ అగ్రీ. కానీ ఏంటంటే ఇప్పుడు పేపర్ సర్క్యులేట్ అవుతా ఉంది, ఎవరో ఒకరు విజిల్ బ్లోవర్ వచ్చే వరకు కూడా మన ఏజెన్సీలకు తెలియలేదు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ అమ్మా. ఇక్కడ ఏంటంటే ద బెస్ట్ సిస్టమ్, లేకపోతే ద బెస్ట్ ఏఐ సిస్టమ్ వాడుతున్నాము, ద బెస్ట్ మేము మన ఈ టూల్స్ వాడుతున్నాము ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికని. కానీ ఇక్కడ ఎక్కడ సర్క్యులేట్ అయింది? మీ అక్కడనే సర్క్యులేట్ అయింది. 2 lakhs ఫస్ట్ పేపర్ సేల్ చేసినారట.
ఫస్ట్ పేపర్ వాజ్ సోల్డ్ ఎట్ అ ప్రైస్ ఆఫ్ 2 lakhs, తర్వాత 8 lakhs పోయింది, తర్వాత 15 lakhs పోయింది. కానీ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయింది? బెంగళూరు, కేరళ, కల్కట్టా, మొత్తం స్టేట్స్ మొత్తం స్ప్రెడ్ ఇప్పుడు దీని అయిపోయింది. వల్ల ఏమవుతుందంటే సీరియస్ గా ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్ మోరల్ గా నార్మల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకి తేడా అంతే, గుర్రానికి గాడిదకి తేడా లేకుండా అయిపోయింది. అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ తోటి, ఇప్పుడు ఎవరైతే ఎన్టీఆర్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన ఏమంటున్నాడు, నేను ఫుల్ ప్రూఫ్గా మళ్ళీ చేస్తా అంటుండు. కానీ ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనకి ఒక 6 months క్రితం ఆయన తీసుకొచ్చి దీంట్లో హీజ్ అ సాఫ్ట్వేర్ గాయ్ అట, సాఫ్ట్వేర్ నుంచి తీసుకొచ్చేసి ఆయన దీంట్లో వేసినారు. ఆయనకు పెద్ద ఐడియా లేదు దీని గురించి, టెస్టింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే వీటి ఎలా గురించి. ఇస్తారండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి post? అంటే ఇప్పుడు మీరు చూడండి, దాని వల్ల రిజల్ట్ ఎంత బ్యాడ్ గా ఇప్పుడు వచ్చింది. రిజల్ట్ ఎంత బ్యాడ్ అంటే, ఇప్పుడు ఒకటమ్మా సఫర్ అయ్యేది నువ్వు నేను కానీ కామన్ మ్యాన్ కానీ, వాళ్ళకి ఎవరికి ఏం కాదు కదా రేచల్. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అండి అసలు అదే స్టూడెంట్స్ ఇప్పుడు డాక్టర్ డిగ్రీ ఫర్ సేల్ ఆర్ డాక్టర్ ఫర్ సేల్ అని చెప్పేసి ప్లకార్డ్ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ ఫర్ సేల్ ఇప్పుడు అంటే జెన్యున్గా చదువుకొని వచ్చినాడు, అరే దాంట్లో పేపర్ కొని రాసినాడు, లేకపోతే వీడి దగ్గర క్యాలిబర్ ఏం లేదు, లేకపోతే వీడి దగ్గర కెపాసిటీ లేదని, లేకపోతే నాలెడ్జ్ లేదని చెప్పేసి అదే అండర్స్టాండింగ్ తీసుకుంటారు కదా పబ్లిక్ కూడా. ఇప్పుడు స్టూడెంట్ ఎంత మెంటలీ ఫిజికలీ అలసిపోతాడో, పేరెంట్స్ కూడా వాళ్ళ వర్క్ ని పోస్ట్పోన్ చేసి కంప్లీట్ గా ఇప్పుడు ఫోకస్ గా స్టూడెంట్ మీద ఇప్పుడు ఉంటారు. ఒక చాలా మంది ఇప్పుడు చాలా ఏమైందంటే రేచల్, చాలా మంది సింగిల్ చిల్డ్రన్ ఉంటున్నారు. సో పేరెంట్స్ ఏంటంటే వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు మై చైల్డ్, నా కొడుకు నేను బెస్ట్ ఇవ్వాలి, నా కూతురుకు నేను బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ పోయి పిల్లలతో ఉంటున్నారమ్మా. కోచింగ్ సెంటర్లో ఒకవేళ రూమ్ తీసుకున్నా, లేకపోతే అకామిడేషన్ ఎక్కడైనా ప్రైవేట్గా తీసుకుంటే వాళ్ళ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసిన పేరెంట్స్ ఉన్నారు. సో ఏంటంటే ఇట్స్ అ నోబుల్ ప్రొఫెషన్ కాబట్టి దానికి ఇది ఉంది, డిగ్నిటీ ఉంది, దానికి ఒక ఆనర్ ఉంది, ఒక ఆనర్ ఉంది. ఇట్స్ అ ప్యాషన్ ఫర్ ట్రూ. సో ఇట్స్ అ ప్యాషన్ ఫర్ సంబడి. కానీ ఇప్పుడు అట్లాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళందరి ఆశల మీద కూడా నీళ్లు చల్లేసి, నీళ్లు కాదు అసలు ఒక కుంభవృష్టి పడ్డట్టు అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. ఏంటంటే కొన్ని నీళ్లు చల్లటం కాదు, ఒక పెద్ద ఇది మన ఒక అంటే కంటిన్యూస్ రెయిన్ వచ్చినట్టు అయిపోయింది వీళ్ళందరి మీద. ఇప్పుడు మీరు ఒక లాయర్ గా చెప్పండి, ఇంతమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం వల్లనే ఎక్కడో చోట మొత్తం ఎగ్జామే పోస్ట్ పోన్ ఆగిపోయింది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఆగిపోవడం వలన స్టూడెంట్స్ చాలా నష్టపోయారు. దీనికి బాధ్యుల్ని ఎవరిని శిక్షించారా? అలాంటి చట్టాలు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడు ఏమంటున్నారు, సిబిఐకి ఇంట్రెస్ట్ చేసినాం అంటున్నారు. సిబిఐ ఇప్పుడు దాన్ని ఇట్ విల్ గో ఆన్. ఇప్పుడు ఇంకా 150 మంది దీంట్లో ఎంతమందికి అయితే పేపర్ సర్క్యులేట్ అయిందో అంతమందిని తీసుకొస్తారు, అంతమందిని తీసుకొచ్చేసి అరెస్ట్ చూపిస్తారు, లేకపోతే అంతమందిని అక్యూజ్ కింద చూపిస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జరిగేది ఏంటమ్మా, ఏమైతే చెప్పండి. ఇప్పుడు సిస్టంలో ఉన్న లోపాలని వాళ్ళకి ఎట్లా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవడైతే పేపర్ లీక్ చేసిండో తనకు తెలియదా నాకు కన్విక్షన్ పడుతుంది, లేకపోతే నాకు శిక్ష ఉంటుందని? అసలు లాస్ట్ టైం ఇలాంటి జరిగినప్పుడే సరైన ఈ రోజు వరకు అసలు అంటే ఈ రోజు వరకు వాళ్ళకి ఏం శిక్ష పడలేదు కదా రేచల్ ఇంతవరకు. అసలు అంటే లాస్ట్ జరిగిన దాంట్లో ఎవరైనా మాట్లాడుతున్నారా దాని గురించి, ఎవరైనా చెప్తున్నారా? ఆయనను ఎప్పుడు పొద్దున మన ఏది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ తోటి మాట్లాడుతూ ఉంటే ఆయన మధ్యలో నుంచి మీటింగ్లో నుంచి లేచి వెళ్ళిపోయినారు మీడియా కాన్ఫరెన్స్ నుంచి, నాకు వేరే కాల్స్ వస్తున్నాయని చెప్పేసి. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు వాష్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ అమ్మా. ఎవరి చేతులు వాళ్ళు కడుక్కుంటారు. నేను ఇన్వాల్వ్ కాలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే లాలో ఉన్న లొస్కూల్ తోటి, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తోటి ఎవరో ఒక సీనియర్ లాయర్ వస్తాడు, కేసు ఆర్గ్యూ చేస్తాడు, దీంట్లో ఉన్న లోపాలతోటి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కామన్ మ్యాన్ ఇస్ ద విక్టిమ్. చెప్పారు లాలో ఉన్న లోపాలు ఉన్నాయి అని, దాన్ని సవరించే ఛాన్సెస్ లేవంటారా? సవరించే ఛాన్సెస్ ఎన్ని ఉన్నామా? ఇప్పుడు ఒకటి ఏది కూడా ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు జరగదు రేచల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే చాలా లొసుగులు ఉంటాయి. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ చూస్తూ ఉంటాం కదా, క్రిమినల్ కేసు ఒకసారి పేపర్ చూడగానే మాకు అర్థమైపోద్ది ఏ పాయింట్ మీద మనం పోవచ్చు, ఏ పాయింట్ మీద ఆర్గ్యూ చేయొచ్చు, ఏ పాయింట్ మీద వీళ్ళని బయటికి తీసుకురావచ్చు అని. ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ కేసు చేసినానమ్మా, బాయ్ జువెనైల్ కేసు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చిండు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడిగిన నేను, మీరు సిటీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాడు. సరే మరి ఈ కేసులో మెయిన్ ఎవిడెన్స్ ఏంటంటే ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్, ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేసినామన్నారు. ఇంకా మెయిన్ ఎవిడెన్స్ ఏముంటుంది, సీసీటీవీలు ఎప్పుడు వచ్చినాయి సిటీలో అంటే 10 years నుంచి వచ్చినాయి అన్నారు. మరి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు వేయలేదు ఈ కేసులో? హిట్ అండ్ రన్ కేసు కాదు, అక్కడనే దొరికండి అక్యూజు. నీ కేసులో నీ కేసు స్ట్రెంత్ కావాలంటే నీకేం కావాలా? సీసీటీవీ కావాలా? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు వేయలేదు? పోనీ ఆ రోజు కరెంట్ పోయిందా? లేదు. కరెంట్ ఫెయిల్యూర్ లేదు, సీసీటీవీస్ పనిచేస్తున్నా లేదో తెలియదు. మరి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు వేయలేదు మీరు? సో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా అడ్వకేట్ చూసేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఎక్కడున్నాయి, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఎట్లా మనము మన క్లయింట్కి ఫేవర్గా దాన్ని మార్చవచ్చు, లేకపోతే మన క్లయింట్ని మనం ఎట్లా ఫేవర్ చేయొచ్చు అనేది ఆలోచిస్తారు.
ఎవరైనా ఏ మర్డర్ కేసు అయినా లేకపోతే ఏ కేసు అయినా తీసుకోండి మీరు. స్టూడెంట్ తరపు ఎవరు ఉండరంటారా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లూజర్ ఈజ్ ద కామన్ మ్యాన్ అమ్మ. ఒకటే చెప్పేది, నేను చెప్పేది ఏంటంటే లూజర్ ఈజ్ ద కామన్ మ్యాన్. ఏంటంటే వాళ్ళకి ఎవరు లేరు. ఇప్పుడు ఒకటి ఉంటే మనీ పవర్ అని ఉండాలా, లేకపోతే మజిల్ పవర్ అని ఉండాలా రేచల్. ఇవి రెండు లేకుండా నేను కొట్లాడితే సిస్టమ్ తోటి కొట్లాడలేవు నువ్వు. సిస్టమ్ తోటి, లేకపోతే ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ సిస్టమ్ వేర్ కరప్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవ్రీ డే, డే టు డే. సో మనము ఇంకా అల్టిమేట్గా మనం కూడా దానికి అడాప్ట్ చేసుకోవాల్సిందే తప్ప మనం ఏమి సిస్టమ్ తోటి ఫైట్ చేయలేము రేచల్. కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇదేమి ఆర్డినరీ ఎగ్జామ్ కాదు, అన్ని ఎగ్జామ్స్ లాగా అన్ని తెలుసమ్మా. వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి తెలియదా చెప్పండి? కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు లక్షల్లో పోటీ పడతారు. ఇప్పుడు లాస్ట్ మన 2024లో పేపర్ లీక్ అయినప్పుడు తమిళనాడు మాజీ సీఎం అన్నారు, అసలు ఈ నీట్నే అసలు దీన్ని చేయాలి, అబాలిష్ చేయాలి, అసలు ఈ సిస్టమ్ కరప్టివ్ సిస్టమ్ అండ్ దీంట్లో అసలు వీళ్ళు దే కెనాట్ కండక్ట్ ద ఎగ్జామ్ అని చెప్పేసి 2024 పేపర్ లీక్ అయినప్పుడే అన్నారమ్మా. నేను మా స్టేట్లో నేను దాన్ని అలో చేయనని చెప్పేసి చెప్పారు తను. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ జరిగింది. సో ఇప్పుడు ఇన్నిసార్లు జరుపుకుంటూ వచ్చినప్పుడు, అంటే ఇన్నిసార్లు జరుపుకుంటూ వచ్చినప్పుడు ఇంకోసారి ఫుల్ ప్రూఫ్గా కండక్ట్ చేస్తారని చెప్పేసి ఏం గ్యారంటీ ఉంది? సో ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యి, లేకపోతే మీ దగ్గర కెపాసిటీ లేదు, కండక్ట్ చేసేంత కెపాసిటీ లేదు, లేకపోతే మీ దగ్గర కండక్ట్ చేసేంత, ఇప్పుడు 5432 సెంటర్స్ ఏమో ఉన్నాయి, 2000 స్టాఫ్ కావాలి, మళ్ళీ ఈచ్ లాంగ్వేజ్లోకి పేపర్ని మళ్ళీ దాన్ని ఇది చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి, మళ్ళీ దాన్ని మీరు ఇది చేయాలి అంటే మళ్ళీ పేపర్ కోడింగ్ చేయాలి, మళ్ళీ పిఎన్ఆర్ మన కంప్యూటర్ కోడెడ్ షీట్స్ వస్తాయి, ఆ షీట్స్ రెడీ చేయాలి. ఎంత పని అమ్మా ఇది? అంటే ఒక్కడి దురాశ ఇంతమంది జీవితాలను చుట్టేసింది. ఇప్పుడు ప్రెస్లో పని చేసేవాడే పేపర్ లీక్ చేశాడు. అంటే మన దగ్గర అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లేనప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అడాప్ట్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి తెలిసినప్పుడు పేరెంట్స్ కూడా దీనికి లొంగిపోకుండా, అంటే ఇప్పుడు నా కొడుకు పేపర్ వస్తే చాలు సెల్ఫిష్గా ఆలోచించకుండా దాన్ని ఒకవేళ అప్పుడే దాన్ని బయట పెట్టినట్టయితే అసలు ఎగ్జామ్ కూడా కండక్ట్ కాకపోయేదేమమ్మ. ఇప్పుడు మే మంత్లో మన సమ్ టైమ్ ఇన్ ఏప్రిల్ పేపర్ లీక్ అయింది. ఏప్రిల్ 8కి మే 8 రోజు దీన్ని కంప్లైంట్ చేసినారు దీని మీద. అండ్ పేపర్ మేము ఎగ్జామ్ రద్దు చేస్తున్నామని చెప్పేసి పేపర్ అనౌన్స్ చేసినారు. సింపుల్గా చెప్పేశారు. కానీ డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్, పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ అనేది ఎవరు ఆలోచించట్లేదు రేచల్. ఏంటంటే మన దగ్గర కండక్ట్ చేసే సిస్టమ్ లేదు, లేకపోతే కండక్ట్ చేసే అంత కెపాసిటీ లేనప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, యూ హ్యావ్ టు అడాప్ట్ సంథింగ్ ఎల్స్. అంతేగాని ఇట్లా సిస్టంలో పిల్లల్ని వాళ్ళని బలిపశువులను చేయటము, తల్లిదండ్రుల్ని స్కేప్ గోట్ చేయటం అనేది అది చాలా తప్పు. అది ఎవరు చేసినా ఎందుకు చేసినా కూడా ఇదైతే సిస్టమ్ ఫెయిల్యూర్ అని అంటాను నేను. ప్లస్ ఒకటి ఏంటంటే మన సెల్ఫిష్, ఇప్పుడు ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయని వాడికి తెలియదమ్మా. వాడు ఎంతసేపు నాకు 2 lakhs వస్తున్నాయని చూసిండు కానీ ఇంతమంది జీవితాలతో నేను ఆడుకుంటున్నా అని చెప్పేసి ఆలోచించలేదు కదా. సో ఏంటంటే ఒక సెల్ఫిష్ మోటివ్, ఒక సెల్ఫిష్ ఇంటెన్షన్ అంతే ఇంతమంది జీవితాలను మళ్ళీ ఇవాళ దీంట్లో పెట్టింది, రిస్క్లో పెట్టింది, ఇంతమంది జీవితాలని టాస్క్ చేసినారు తప్ప ఏం లేదు. అంటే ఒకటి మోరల్గా చాలా లో చేస్తున్నారు రేచల్. ఇట్లా ఇది చాలా తప్పు. అది మన సిస్టమ్ అంటే మనము మరి సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటామా లేకపోతే వేరే సిస్టమ్ని అడాప్ట్ చేస్తామా అనేది అది ఆలోచించాలా. కానీ ఇది అంటే ఒక డాక్టర్గా, ఫ్యూచర్ డాక్టర్గా కావాలనుకున్న వాళ్ళని మాత్రం మోరల్గా చాలా లో చేయటము ఇది. అంటే మరి మళ్ళీ అంటే ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తారనే నమ్మకం అయితే నాకైతే కనపడతలేదమ్మా ఎక్కడ వీళ్ళు చేసేదా. ఐ డ్రీమ్ మీడియా మాధ్యమం ద్వారా మేమందరం వేడుకుంటూ ఉన్నాము. కే దాసి గారు ఇంతకుముందు అన్నట్టుగా నిజంగా సిస్టంలో చేంజెస్ చేయాల్సినటువంటి తరుణం రానే వచ్చింది. పేపర్ లీక్ అయింది, అది సింపుల్ విషయం కావచ్చు, బట్ లీక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇది పునరావృతం కాకుండా కొంతవరకైనా మనం అరికట్టవచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే వారి యొక్క కెరియర్ని నిర్దేశిస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మాటలు కాదు, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు, గంటల తరబడి ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్ అనేది రద్దు చేయడం మూలాన ఎంతమంది స్టూడెంట్స్ డిప్రెషన్కి గురయ్యి ఉంటారో మాటల్లో వర్ణించలేము. దయచేసి ఏ మాత్రమైనా కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విషయంలో మార్పు రావాల్సిందే, సిస్టమ్ని మార్చాల్సిందే అని తెలియపరుచుకుంటున్నాను. ఎవరు కూడా దీని మీద ఎట్లాంటి హేస్టీ డెసిషన్ తీసుకోవద్దు, హేస్టీగా స్టెప్స్ వేయొద్దు. ఏంటంటే దెర్ ఇస్ అ బ్రైట్ ఫ్యూచర్ అగైన్. ఇదే ఎండ్ కాదు, ఇట్స్ ఓన్లీ అ బెండ్. దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఫర్ దేర్ లైఫ్ ఆర్ ఫర్ దేర్ కెరియర్. So if not today, tomorrow will be a bright day again. It's a sunny day again. So we should hope for that. And etlanti hasty decision తీసుకోవద్దని చెప్పేసి I request all the students, all the aspirants and all their parents also. This is my wish. Thank you so much. Welcome.